హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా అందరూ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? డీఎస్సీ యాస్పిరెంట్స్ అందరూ కూడా బాగానే రాస్తున్నారని అయితే అనుకుంటున్నా. సో, ఇంకా ఎవరికైతే ఉన్నాయో ఎగ్జామ్స్ వాళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ఆల్ ది బెస్ట్ అయితే చెప్పుకుంటున్నాను. ఇకపోతే ఈ విషయం పక్కన పెట్టినట్లయితే సో, మనకు పోస్ట్‌పోన్ అయితే అయ్యాయి కదా! సో, వాళ్ళైతే చాలామంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, మనకు జూలై 1 అండ్ 2 సో, యోగా దినోత్సవం ఉండడం వల్ల చూసుకున్నట్లయితే సో, ఎవరికైతే జూన్ 20థ్ అంటే 20వ తేదీన, 21వ తేదీన ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే పోస్ట్‌పోన్ అయితే చేశారు. సో, హాల్ టికెట్స్ గురించి అయితే కొంతమంది అయితే అడుగుతున్నారనమాట. సో, మనకు వెరీ సూన్ హాల్ టికెట్స్ అనేటివి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఈ విషయం పక్కన పెట్టినట్లయితే సో, ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్ అందరూ కూడా సో, ఎలా రాసారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే సో, మనకు 19థ్ తేదీన సో, 19వ తేదీన చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అయితే జరిగింది కదా! సో, ఆ రోజున ఎవరైనా రాసుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ వీడియో కింద చూసుకున్నట్లయితే 19థ్‌న ఎవరైతే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేశారో ఆ రోజే చాలా అంటే చాలా టఫ్‌గా అయితే సో, ఎగ్జామ్ వచ్చింది. సో, ఇప్పటివరకు కంపేర్ చేసుకుంటే అని అయితే చెప్పారనమాట. సో, కాబట్టి సో, మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి అని అయితే నేనైతే చెప్తాను. ఇకపోతే సో, ఎవరికైతే పోస్ట్‌పోన్ అయిందో జూన్ 20వ తేదీ నుంచి జూలై 1వ తేదీ అండ్ 2వ తేదీకి ఎవరికైతే పోస్ట్‌పోన్ అయ్యాయో సో, వాళ్ళు కొంతమంది అయితే అడిగారనమాట. మళ్ళీ ఏమైనా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో, ఏమన్నా ఇన్ కేస్ మళ్ళీ పోస్ట్‌పోన్ చేస్తే మళ్ళీ ఎప్పుడుండొచ్చు అనైతే అడుగుతున్నారు. అందులో మీరైతే ఏమాత్రం సందేహం అయితే పెట్టుకోకండి. సో, మనకు యోగా డే ఉండడం వల్ల మాత్రమే సో, కేవలం ఈ రీజన్ వల్ల మాత్రమే మనకైతే పోస్ట్‌పోన్ అయితే చేయడం జరిగింది. సో, మళ్ళీ జూలై 1 అండ్ 2కి పోస్ట్‌పోన్ చేశారంటే సో, వాళ్ళు 1కి 100 సార్లు అయితే చెక్ చేసుకొని మరి వాళ్ళైతే ఆ డేట్స్ అనేటివి ఫిక్స్ చేసుంటారు. సో, ఎటువంటి సందేహం పెట్టుకోకండి పోస్ట్‌పోన్ అవుతాయని మళ్ళీ. సో, కామెంట్